6,631 కోట్లట సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలు. బీఆర్ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నవి 4,939 కోట్లు. బకాయిల జాబితాలో రాష్ట్రంలో 2,388 మిల్లులు. బియ్యం ఇవ్వరు, డబ్బులు చెల్లించరు. 12 ఏళ్లుగా ఇదే తీరు. కేసులు పెట్టినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తు చేసినా జాంతానై ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఉక్కుపాదం మోపాలి అని సర్కారు నిర్ణయం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ సమస్యలు ఏంటో ఫస్ట్ వినండి. సమస్య ఎక్కడొస్తున్నది? మీరు ఒక 100 కిలోల వడ్లు ఇస్తే, ధాన్యం ఇస్తే దాంట్లో 67 కిలోలు బియ్యం ఇవ్వాలని అంటున్నారు. ఆ కండిషన్ మాకు అయితలేదు అని వాళ్ళు అంటున్నారు. కూర్చోండి, డిస్కస్ చేయండి. ఇప్పుడు పౌర సరఫరాల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనాడు బీఆర్ఎస్ అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి లేఖ రాసిండు. క్వింటా ధాన్యానికి 67 కిలోలు రావడం అనేది సాధ్యం కాదు, దాన్ని కొంచెం తగ్గించండి అన్నాడు. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి దానికి మీరు దానికే ఉన్నారా, లేకపోతే ఇప్పుడు మీ వైఖరి ఏమైనా మారిందా? అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఆన్సర్ చేయాలి కదా. వాళ్ళ సమస్య చెప్తున్నారు, దాని మీద డిస్కస్ చేయండి. ఎవరైతే జెన్యూన్గా డబ్బులు కట్టాలన్నా మీకు డిఫాల్టర్గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. వసూలు చేయాల్సిందే కదా. వాళ్ళు డిఫాల్టర్లుగా ఎందుకు తయారైనారు? ఇప్పుడు డిఫాల్టర్ల ముసుగు పెట్టి వేరే వాళ్ళని కూడా అందులో కలుపుతున్నారు కదా. డిఫాల్టర్లుగా లేని వాళ్ళ మీద కేసులు పెట్టి ఆగమాగం చేస్తున్నారు కదా. మరి అదెట్లా? రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్ మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ సీజన్లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి అదే సీజన్లో బియ్యాన్ని వసూలు చేయడంలో ప్రభుత్వాలు, పౌర సరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారంటే మరి తప్పెవరిది? అసలు ఈ ఆఫీసర్లు ఎట్లున్నారు? కరెక్ట్ ఉన్నారా? ఈ ఆఫీసర్లు ఒక్కొక్కరి మీద ఏసీబీ రైడ్స్ చేస్తే ఎన్ని వందల కోట్లతో దొరుకుతారు? కరప్షన్ అక్కడే స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ఆయనకి 10,000 కెపాసిటీ ఉన్న రైస్ మిల్లు ఉంటే ఆయనకి ఎందుకు పరిమితికి మించిన కెపాసిటీ ఆయనకి ఇస్తున్నారు? అక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఒక 10-20% డీవియేషన్ లేకుండా అసలు మిల్లు నడవడం అసాధ్యం అంటున్నారు. మీరు ఇచ్చే ఆ రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని మా మీద పడేసి మీరు వెళ్ళిపోతే మేము కదా దాన్ని చేయాల్సింది. సో 1-2%, 10% డీవియేషన్ లేకుండా జరగడానికి అవకాశం లేదంటున్నారు. దాని మీద డిస్కస్ చేయండి, కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు మీరు వాళ్ళని దొంగల్లాగా చూసి వాళ్ళు మొత్తం మూసేసుకొని అవతల పడ్డారు అనుకోండి, ఎవరు పెట్టాలి మరి రైస్ మిల్లు? రేపు పొద్దున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. ఇప్పటికే అదాని లాంటి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు నెమ్మదిగా. ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్లు దీని మీద కేటాయించి పెద్ద పెద్ద వేర్ హౌసెస్ కడుతున్నాడు. ఇంకా తెలంగాణలోకి ఎంటర్ కాలే. మరి దీని వెనకాల ఆ కుట్ర ఏమైనా ఉందేమన్నది అర్థం కావట్లే. మీరు కొట్టండి, అదానికి సంబంధించిన కంపెనీ మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వేర్ హౌసెస్. రైస్ మిల్లులు కనుక లేకపోతే నష్టం ఎవరికి జరుగుతుంది? రైతులకే జరుగుతుంది. కానీ ఇందులో మంచి ఏంటి, చెడు ఏంటి? రైస్ మిల్లుల్లో చెడు లేదా, వ్యవస్థలో తప్పులు లేవా అంటే 100% ఉన్నాయి. అట్లాంటి రైస్ మిల్లుల మీద ఫోకస్ చేయండి. పీడిఎస్ రైస్ అమ్ముకున్న దొంగలు మొన్నటిదాకా కొంతమంది రైస్ మిల్లులు, వాళ్ళ మీద ఫోకస్ చేయండి. పీడీ యాక్ట్లు పెట్టండి, ఎవరు వద్దనట్లే. ధాన్యం అమ్ముకున్న వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఎవరు వద్దనట్లే. కొంతమంది లీడర్లకు సంబంధించిన రైస్ మిల్లులు ఉండడం వలన ఇది ఉపాధి కోసం రైస్ మిల్లులు పెట్టుకున్న వాళ్ళతో సమస్య లేదు. ఇక్కడ తెర వెనకాల లీడర్లు ఉండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ సహకారంతో, కొంతమంది అధికారుల సహకారంతో ఉన్న రైస్ మిల్లులు చూసిరా, వాటితోనే ఈ సమస్య. మీరు చూడండి, ఇప్పుడు అదానీ గ్రూప్ గురించి చెప్పిన అదానీ గ్రూప్ కూడా దేశంలో ధాన్యం సేకరణ విషయంలో ఫోకస్ పెట్టింది ఆల్రెడీ. అదానీ గ్రూప్కు ధాన్యం సేకరణ, నిల్వ, రవాణా రంగంలో ఇప్పటికే పెద్ద స్థాయిలో వ్యాపారం ఉన్నది. అయితే తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి అదానీ ప్రత్యేకంగా కొత్తగా భారీ పెట్టుబడి పెడుతోందని చెప్పడానికి ప్రస్తుతం అధికారిక ఆధారం కనిపించట్లే. సో మన దగ్గరికి ఎంటర్ కాలేదు ఇంతవరకు అయితే కాలేదు. ఎంటర్ చేయాలి అన్న ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయంటే చెప్పలేం. ఆ కుట్ర కూడా ఉందేమని నేను అంటున్నా. ఎందుకంటే ఈ గవర్నమెంట్స్ని ఎవరిని నమ్మడానికి వీల్లేదు కదా. అదానీ అగ్రి లాజిస్టిక్స్ FCI రాష్ట్ర ప్రభుత్వాల కోసం ధాన్యం నిల్వ, బల్క్ హ్యాండ్లింగ్, రవాణా సేవలు అందిస్తున్నది. ప్రస్తుతం 26 గ్రెయిన్ టెర్మినల్స్ కలిపి 14.5 లక్షల టన్నుల సామర్థ్యం ఉందని అదానీ అధికారికంగా చెబుతున్నది. మరో 64 కేంద్రాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అంటే ఆయన ఫీల్డ్లో ఉన్నాడు ఆల్రెడీ.
కంపెనీ మోడల్లో రైతులు తమ ధాన్యాన్ని నేరుగా నోటిఫైడ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి అందించే విధానం కూడా ఉన్నది. ఎక్కడ? ఆ అదాని అగ్రి లాజిస్టిక్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. తెలంగాణలో 2026లో 10 ప్రధాన వరి జిల్లాల్లో 20 ప్రాంతాల్లో 50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రెయిన్ సైలోస్ అంటే పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా గ్రెయిన్ స్టోరేజ్ లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే 2024లో తెలంగాణ అదాని గ్రూప్ మధ్య కుదిరిన 12,400 కోట్ల ఎంఓయూల్లో ప్రకటించిన పెట్టుబడులు డేటా సెంటర్, పంప్ స్టోరేజ్, సిమెంట్, డిఫెన్స్ రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ధాన్యం సేకరణకు పెట్టుబడిగా ప్రకటించలే. కానీ భవిష్యత్తులో ఈ రైస్ మిల్లులన్నీ ఖతం చేసి ఇట్లాంటి కంపెనీలను ఎంటర్ చేసినా ఆశ్చర్యం లేదు. వీళ్ళంతా ఎవరు? మన తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేసి వాళ్ళని సెటరైట్ చేయండి, కఠినమైన నిబంధనలు పెట్టండి, కండిషన్స్ పెట్టండి, అధికారులను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్పండి. కానీ వాళ్ళు వ్యాపారం అంతా వదిలేసుకొని వెళ్ళిపోయేలాగా చేయడం వల్ల నష్టం రైతులకే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లెటర్. ఇగో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ భవన్, హైదరాబాద్, 2015లో రాసిండు. ఇగో అప్పుడు ఎవరు? ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఏమని? ఎఫ్సిఐ లెవీ విధానం రద్దు చేయడం వల్ల నష్టపోతున్న రైస్ మిల్లింగ్ పరిశ్రమ. కేంద్రము రైస్ మిల్లింగ్ ఛార్జీలు పెంచనందున తీవ్ర సంక్షోభంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ. ధాన్యంను టెస్ట్ మిల్లింగ్ విధానం ద్వారా వాస్తవాలు ధృవీకరించాలని కోరుతూ ఆయన ఈ లేఖ రాయడం జరిగింది. ఇగో ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2,500 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల్లో సుమారు 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2015 నాటికే ఈ మిల్లుల అనుబంధ సంస్థల్లో సుమారు 5 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. కానీ కేంద్రం వారు పంట సంవత్సరం 2015-16 నుంచి ఈ లెవీ బియ్యం సేకరణ విధానం రద్దు చేయడం వల్ల రైస్ మిల్లులు అన్నీ మూతపడే అవకాశం ఉంది అని ఆనాడు ఆయన చెప్పిండిగో. ఇట్లా రైస్ మిల్లులకు మిల్లింగ్ ఛార్జీలు గత 20 సంవత్సరాలుగా పెంచలే. ఈ 20 సంవత్సరాల్లో కరెంటు బిల్లు, కార్మికుల వేతనాలు, డీజిల్, పెట్రోల్ రేట్లు 500% పెరిగినాయి. కానీ మిల్లింగ్ ఛార్జీలు పెంచట్లే. రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం వారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే టారిఫ్ కమిషన్ను మరియు భారత ఆహార సంస్థకు మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని వినతి పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు కూడా డిమాండ్స్ అట్లే ఉన్నాయి. తర్వాతి కాలంలో కూడా పెద్దగా ఏం పెరిగింది ఏం లేదు కదా. ఇగో ఇది అసలైన వాళ్ళ 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 జెన్యూన్ రీజన్ ఏంటంటే, ధాన్యం నుంచి అంటే ఆ వడ్ల నుంచి బియ్యం వచ్చే క్రమంలో క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ చేస్తే రా రైస్ ఈల్డింగ్ 67 కిలోలుగా మరియు బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోలుగా ఇవ్వాలని కేంద్రం యొక్క ఆదేశాలు ఉన్నాయి. కానీ 17% తేమతో కొన్న ధాన్యం 13% తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే ఈ రా రైస్ మిల్లింగ్ జరుగుతుంది. కాబట్టి 62 కిలోల కన్నా ఎక్కువ బియ్యం ఒక క్వింటాల్ ధాన్యం నుంచి ఇవ్వలేని పరిస్థితుల్లో మిల్లర్లు ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ చేయించి ధాన్యం నుంచి బియ్యం మార్చినప్పుడు ఎన్ని కిలోల బియ్యం, నూకలు, తౌడు వస్తున్నాయి మరియు మిల్లింగ్ అయ్యే ఖర్చు ఎంత అన్నది నిర్ధారించాలి అని ఆ రోజునే ఆయన లెటర్లో రాసిండు. స్టిల్ ఇప్పటికి అదే 67 కిలోలు ఉంది కదా. మరి ఇప్పుడు కూడా తడిసిన ధాన్యాన్ని కొని రైస్ మిల్లులకు ఇస్తున్నారు కదా. మరి ఎట్లా 67 కేజీస్ వస్తుంది? మరి దీన్ని మాట్లాడాలి కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవన్నింటి వల్ల మీరు నష్టపోతున్నాం అంటున్నారు. నిజంగానే నష్టపోతున్నారా, తప్పు చెప్తున్నారా? చేయండి కదా, దాని మీద ఒక రివ్యూ చేయండి, కమిటీ వేయండి, ఏం జరుగుతున్నదో. ఇప్పుడు ఇవన్నీ మూసేస్తే చివరికి ఎవరి చేతిలోకి పోతాయి? నేను చెప్పిన అదాని చేతిలోకి పోతాయి. అది పెద్ద ప్రమాదం. ఇంకా అసలు ఫస్ట్ ఇందులో అసలు టోటల్ దొంగ రైస్ మిల్లు ఎవరెవరైతున్నా వాళ్ళని కేటగరైజ్ చేయండి. ఉపాధి కోసం పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారం కోసం పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, మొత్తం అంతా పెద్ద ఎత్తున ఈ పీడిఎస్ రైస్ నమ్ముకునే వాళ్ళు, దొంగ దందాలు చేసే వాళ్ళు ఎంతమంది, కేటగరైజ్ చేయండి. ఎవరెవరు లీడర్లకు రైస్ మిల్లు ఉన్న కేటగరైజ్ చేయండి. దీనివల్ల జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఆగమవుతున్నారు కదా పాపం. నెక్స్ట్ మిగతా వార్తల్లో